కనుక తెలంగాణలో ఒక హోరాహోరీ సవాల్కు బీజేపీ సిద్ధమవుతోంది అని అర్థమవుతుంది సార్. మోడీ జాతర షురు. ఇది మన ప్రత్యేకమైన టాపిక్ మనం మాట్లాడుతున్నాం. ఈరోజు 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం. రెండోది ఎన్డీఏ భాగస్వాములు. జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ కూడా బద్దలు కొట్టిన ప్రధాని మోదీ అని ఈరోజు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాసం రాశారు. ఇంకా చాలామంది బీజేపీని బలపరిచే మేధావులు ఇంగ్లీష్లో తెలుగులో అన్ని భాషల్లో వ్యాసాలు రాశారు. సో ఆయన దాన్ని చేసుకుంటారు. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రకటనల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండట్లేదు, గవర్నమెంట్ ఆఫ్ భారత్ అనే ఉంటుంది. అంటే దేశం పేరు కూడా ఇండియా దట్ ఈజ్ భారత్ అని మన రాజ్యాంగంలో రాసి ఉంటుంది కదా. సో ఇండియానా కాదా భారత్ కాదని ఎవరు అన్నారు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. ఇప్పుడు మోదీ అడ్వర్టైజ్మెంట్స్లో గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని చాలా ప్రముఖంగా రాస్తున్నారు. అంటే చాలా సమూలమైన మార్పులకు మోదీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటే డీలిమిటేషన్ మీద కూడా అమిత్ షా నిన్న మాట్లాడారు. కాబట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా పూర్తిగా చేయాలి. దేశం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే, అంటే మౌలిక రాజ్యాంగ స్వభావాన్ని మార్చే దిశలో మోదీ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సంఖ్యాబలం పెరగడము, ఈ కొన్ని రాష్ట్రాల్లో గెలవటము, ఇప్పుడు ఆఖరికి ఆమె ఎవరో మీనాక్షి నటరాజన్ గెలుస్తారంటే ఆమె నామినేషన్ కూడా తిరస్కరించిన పరిస్థితి. సో చాలా రాష్ట్రాల్లో ఇంకా ఇది అయిన తర్వాత ఇంకొంతమంది మా దగ్గరికి వస్తారని కూడా భావిస్తున్నారు. అంటే పూర్తిగా ఏకపక్ష వ్యవహారంగా మారిపోతుంది మోదీది అనే ఈ జాతర. పూర్తిగా మోదీ దీన్ని పూర్తిగా పరాకాష్ఠకు తీసిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి ఒక టార్గెట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు కూడా కావచ్చు. అయితే రెండో అంశము నెహ్రూది. నేనే ఈ విషయం మీకు చెప్పాను. నేను చెప్పిన దానికి మేము వివరణ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నెహ్రూ ఎన్నికైన ప్రధానమంత్రి. ఎందుకంటే అండి 1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినప్పుడు అందులో 399 సీట్లు ఉన్నాయి. ఇందులో 286 సీట్లు పార్టీలకు కేటాయించబడ్డాయి. 93 సీట్లు స్థానాలు స్వతంత్ర సంస్థానాధీశులకు కేటాయించబడ్డాయి. ఈ పార్టీలకు కేటాయించబడ్డ 286 స్థానాల్లో 208 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రాజ్యాంగ పరిషత్తులో. సో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సంఖ్యాబలం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవి లభించింది. కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూకి పదవి వచ్చింది. అదేదో యాదృచ్ఛికంగా అయాచితంగా నెహ్రూకు రాలా. కాంగ్రెస్ పార్టీకి 293 స్థానాల్లో 208 స్థానాలు ఉన్నాయి కాబట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి పెద్ద వాళ్ళు, మాజీ రాష్ట్రపతులు, రాజ్యాంగ కోవిదులు కూడా అందరి రికార్డు అయిపోయింది మోదీ అని ఇది బాగా మోత మోగిస్తున్నారు. చూడండి, ఒకసారి దీన్ని 21వ శతాబ్దంలో మోదీ హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెహ్రూ 20వ శతాబ్దానికి చెందిన ప్రధానమంత్రి కాబట్టి 20వ శతాబ్దంలో మటుకు మోదీదే రికార్డు, ఇంకా భారత ప్రధాన అత్యధిక రికార్డు. కానీ 20వ శతాబ్దంలో మటుకు జవహర్లాల్ నెహ్రూ ఖచ్చితంగా ఈజ్ ఏ డెమోక్రాటికల్లీ రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఆయన అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. పైగా లేని ఆయనతో పెద్ద మనిషి ఎందుకు పోటీ పెట్టుకుంటున్నారు? దీనివల్ల మరి సాయంత్రం వాళ్ళ వేడుక ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తం అదొక ప్రధానమైన అంశంగా మటుకు చేసుకున్నారు. ఇంకా రెండవది, ఇప్పుడు భారత్ ఇండియా అన్నట్టే నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను భారత్ ఏ ఖోజ్ అని శ్యామ్ బెనగల్ అనుకుంటా పెద్ద సీరియల్గా తీశారు. సో నెహ్రూ డిస్కవరీ, మోదీ డిస్కవరీ రెండు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సో ఫుల్ స్కోప్ ఆఫ్ మోదీస్ ఇండియా అన్నది ఈ వార్షికోత్సవం 12వ వార్షికోత్సవం తర్వాత బయటపడుతుంది. నెమ్మదిగా బయట పెడతారని చెప్పి కంట్రీ అండ్ అబ్జర్వర్స్ ఆర్ వెయిటింగ్, చాలా కీన్గా పరిశీలిస్తున్నారు. కానీ ఆ క్రమంలో చరిత్రను గౌరవించటం అన్నదైతే ఒకటి చాలా అవసరంగా ఉంటుంది. సార్ మనుషులతో ఏ పోటీ? టీసీఎస్ బాంబు ఉద్యోగులతో సమానంగా ఏ ఏజెంట్లు? చాలా పెద్ద విషయం అండి.